దేవి నాథ కష్టంలో క్షేత్రం చూడు ఈ వారణాసి భజన్యాసి వారణాసి భవదురిత సాత్వవకరాసి వారణాసి సన్నది ఛట సౌభా ఈ వారణాసి క్షేత్రముల వారణాసి విశ్వనాథ ఈ అన్నాళ్ళకు నీ దర్శన భాగ్యం కలిగినది స్వామి. ఏ చంద్ర చూడ మదనాథగా చూడపాడే గిరిదేశ మహేశ శంభో ఏ పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి భూతాధిప ప్రమదనాథ గిరీశ శాప నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద. ఓం నమః శివాయ ఓం నమః శివాయ భవ వేద సారా సదా నిర్వికార భవ వేద సారా సదా నిర్వికార జగాలెల్ల ప్రోవ ప్రభు నీవే గావా జగాలెల్ల ప్రోవ ప్రభు నీవే గావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద. ఓం నమః శివాయ ఓం నమః శివాయ
సదా సుప్రకాశ మహాపాపనాశ ఓం నమః శివాయ. సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు నీవే కాశీ విశ్వనాథ దయా సింధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద హర హర మహదేవ శంభో శివాయ. హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో శంభో నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం 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 నమః శివాయ హర హర మహదేవ హర 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 మహదేవ ఓం నమః శివాయ 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 నమః శివాయ నమః శివాయ హరిచంద్ర ఇంకెంతకాలం ముక్కలు పడగలను కూర్చున్నాము నమ్ము వాళ్ళ యొక్క గుళ్ళు గోపురములన్నీ చూచు ఒప్పు మాటయే తలపము చేరువైన గదా గడువైన రవు అంతయలో తలపము నా ప్రయాసం హృదయగుతున్నది ఎల్లబెట్టు మా పెడుసున మారుణంబు ఎగవేళ తలసిన నేను పోయేదను ఆ నక్షత్రేశ్వర ఎగవేములు నన్ను ఇన్ని కష్టముకి వెళ్ళవద్దని తొందరపడకము. ఏమి అప్పు ఇవ్వవలసిన వాడు నువ్వు తొందరపడబోక పుచ్చు కావాల్సిన నన్ను కూడా తొందరపడవని నీతులు చెప్తుంటేవా బాగు బాగు మెడికి కాలు చెప్పిన నీకేమి తొందర పుట్టడు అప్పు తోడ తలను మునిగితివి హరిచంద్ర
పుట్టెడు అప్పుతోడ తలను మునిగితివి ఇంకొక పుట్టడైనను నీ పొట్ట మునుంగక మునిగిపోక ఇంకేమున్నది ప్రథున నీకు మింత చూసినను పుట్టదు అన్నమో దీపముండగని వెంటనే చక్క పెట్టుకొని నేరకపోయి గ్రండువై వెర్రివై అయ్యా నిష్ఠూరపు మాట్లాడవయ్యా. హరిచంద్ర మాకు రవల సమయం అడుగుడు నిష్ఠూర మాటలు కావాలయ్యా. నువ్వు అడుగుకున్న 40 దినములు వీరాజుతో గడుగుతుంది. ఇంతవరకు ఒక్క కాసైన విచ్చది లేదు. ఇంకా విచ్చదను వేలీలన్ సవరింతు మారుణంబో. హరిచంద్ర వేలీలన్ సవరింతు మారుణంబో కొంప గోడిగా ఇంత కూడే లేదు. వేలీలన్ సవరించదవు ఏమిటికింకా సంపెదవు పొమ్ము మీకు వేనాటి బాకీలుండిన నిన్ను కొట్టువా చికెన్నీకు మా చుట్టూ పత్రముల సాక్ష్యముల పుత్రముల సాక్ష్యముల నిన్ను బలిని పీటపై రచ్చకి చింపగలను రాజా. అయ్యా పత్రములు సాక్ష్యములు ఏమకాలనయ్యా. నిత్య స్థిరమైన నా వస్త్రము అన్యదాత్వం ఇప్పుడు సంభవింపదు కదా. సంభవింపక చేసేది ఏమున్నదయ్యా. అయ్యా నా దీనజసు యేషింపుము. అయ్యా సత్యేతముకు నా మానసమయ్యా. నీ సత్యంబే నీ కొంపకింత సేటకు మూలం. హరిచంద్ర అయ్యా ఇంత లోపటప్పుడు కూడా సత్యము సత్యమని గుసలాడుతుంటే చెట్టునైనను అనురాదు కాని నిన్ను నీ సత్తంబే 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 నీ కొంప కింద సేటకు ఇప్పటికైనను మించిపోలేదు తీర్చుటకు ఏనాటి బాకీలుండినన్ తీరునను మా బాధ అంతటి ఊరేగు సత్తు సిత్తనసు సిత్తు సత్తనసు సింతన్ బాసి బైరాడి ఆయ్ అట్లు కాని సవింత ధనమును ఎట్లా వించగలవయ్యా. వైద్యకరుక్తి సంపాదనంటివా
ఎడగప రాసభోగడలకు రాసరిక శౌర్యమును ఎత్తువట్లన్ దశమాని ఇంక దిక్కులేదు అరసేత గుడ్డి వనిజవర్తనమసే సవరింతునంటివా అరసేత గుడ్డి క్రవ్వైన లేదు వ్యవసాయ వృత్తిసే సవరింతునంటివా లేదు భూవస్వతి గోస్వాదమంతయన్ ఇందునే వ్యాపారమంతదగినన్ ఇంత పుణ్యము బుట్టిన నవింతదనము గటు గటునే ఈ స్వల్పకాలమునే గడసు 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 వీనాటితో నీ గడువు దినము ఆయ్ హరిచంద్ర, ఇదేమునగాక నిన్ను బాల్సపనుడును నిన్ను కొనువాడు ఎవరయ్యా? ఏమిటికయ్యా నీ మా గురువు గారితో చెప్పి ఈ రుణబాధను పంపించగలుగుతాను. హరిచంద్ర, వేణిక మీ బాధ. నక్షత్రేశ్వర, నా కంఠము కత్తిరించును అసత్యమునకు నా మానసం గొప్పదయ్యా. గోరి అమ్మాయి నీ మేలు కొర చెప్పుదును వర్ణింపము. పుట్టిన నాటి నుండి పొంకిని వెరుంగవో అది నేను వెరుంగుదును ఈ పట్టుకోడు లేని దుస్తుడంటివిగా నీ మానం రెప్పు తెంపు చేసుకుని నీ వట్టడుకున్న నా ఉపదేశమును అనుసరించుకొనము. నీ వట్టడుకునచో నీ వట్టడుకునచో అసత్యమునకు వరింప వరింప నేరికయే ఆ రాజా నక్షత్రేశ్వర, నీ వంటి మునుకుమారులు చెప్పవలసిన రీతులా నాయన ఇవి? అమ్మా చంద్రమతి, మీకేలే ఈ బాధ నాక నీ వత్సరములను గురించి నీ బాగుకేమో హితమును వహించి తిని నీకేలే నీ బాధ నాక నీ పెనిమిటి నీ వైనన్ ఎటునైనన్ అవునేమో కానేమో మీకేలే నీ బాధ నాక సుస్థానంభో జపమో తపమో సదున స్థానంబు మోచింపుమా అమ్మా చంద్రమతి, ఊరికే అడ్డుపొల లేచినట్టు మాకు రవలసిన సొమ్ము గవ్వలతో లెక్క పెట్టి నీ మీట మోహటం చేయి ముక్కో పైన మా గురువు గారు నా గొంతు కొరకమైనడు. హరిచంద్ర, నీ పెద్దరిక ముందు ఈ రుణబాధ కడము బ్రహ్మోజుడు మన చల్య రోగం అనోతరంబగు ఆహార దిట్టమో అటు మీద అటా మరణంబే దేవి
శరణమే శరణము పెక్కు దినమున మంచాన చెల్లించి చెల్లించి దుష్కలం వేదికి దేవి మంద భాగ్యుడైనా నేను ఇప్పుడు ఏమి చేయగలను నిర్విసంతముగా ఈ మునిను సంతోషించు భాగ్యము నాకు లేకపోయిన కదా దేవి. మీరిప్పటిది ధైర్యం వహించి నా మనవి ఆలిప్పుడు స్వామి, నా మనవి కాలగతి నాథ కాలగతి సర్వ సంపదలు కోలుకోవా సిరి నాకు మీరును మీకు నేనే కాలగతి మన సర్వ సంపదలు కోల్పోవు మిగుల సిరి నాకు మీరును మీకు నేనే బానిసగా విశాలకు కంకును పాలను విల్లుకొచ్చి హస్వంతకుల ప్రసిద్ధి ఒక వన్య కటించిన దేశురాళ్ళ మేల్పట్టి ఒక్కరికి భరిసగా చదనము పొందునా నీ చెమ్మని సంకోసింపవలదు స్వామి. సత్య ప్రతిష్ట కైవనర్చు నీచ కృత్యములని సగౌరవములగును కదా నాథ, సగౌరవములగును కదా స్వామి. జీవితేశ్వరి సుగుణ సోమల్లి కఠిన కర్మండకు నిందంతకు జాలను హృదయమా 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 నేటితో అభిమానం వదిలిపెట్టి హృదయములో హృదయమున ఎక్కు సిక్కు వదలివే అంతటి రాజచంద్రునకు అత్మజనైకకు బంత కంత విశ్రాంత విశో విశాలుని త్రిశంకురు పాలుని భస్వంతకుల ప్రసిద్ధి ఒక వన్య కటించిన దేశురాళ్ళ మేల్పత్తి నా హృదయమున ఎక్కు సిగ్గు వదిలివేసి నేను అమ్ముకో తలసినాడ ఓడలా నిన్ను కొని కలవారి నూర వెతకి కొని పోవుదము ముందు పదా
అంగడి విధి. అందరూ వినినట్లుగా గట్టిగా కేకవేయము. దేవి, నాథ, ఇప్పుడు నేను ఏమని ఘోషింపవలేను? నాథ, క్రయధనమును అమ్ముకున్న వారెట్లో అట్లే కదా స్వామి. ఓ కాశీపురి పౌరులారా, భాగ్యమంతులారా, అయ్యలారా, ఏమా జబదాటి వెరుగదు జబదాటి వెరుగదు యువతీలలా నవ్వుమతి మాట రతనాల పౌరి మూట పతి మాట అడుగు తప్పి వెరుగదు ఉత్తమా మలయ జగు అసమాన భక్తి అనుమాత్రమైన బొంకన మాట ఎరుగదు కలుష విహీన లఘులకునైనా బొంకన మాట ఎరుగదు కోపం బెరుంగదు సమస్త భూపాల మకుట బొంగమని కాంత చబలిత పాదుడైన సర్వభౌముని నాథ, ఏల సందేహించదరు స్వామి, సందేహింపవలదు నాథ. ఓ కాశీపుర పౌరులారా, ఓ భాగ్యవంతులారా, అయ్యలారా, ఈలతాంగి 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 సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శవలిత పాదుడైన సార్వభౌముని శ్రీ 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 హరిచంద్ర భార్య దాసిగా దాసిగా ఈ మన కొనరయ్యా ధన్యులా
కాసి పౌరులారా ఆ, ఆ, ఒరే కేశవ, ఎక్కడ రా ఇక్కడ బానిసలు విక్రయించున్నది? అయ్యా ఇక్కడనే మంద పాకుడైన బానిసలు ఎక్కుతున్నాను. అలాగైనా నీవెవరు? ఓయ్? నేను యముండనైనా నీకేమయ్యా? అదేమిటో నీ పేరు చెప్పుటకే సందేహించున్నావే. మరి ఈ కాంతను దొంగలించుతావా ఏమిటి? శివ శివ. అయ్యా విశ్వత్తమా! జగదిలో! దొంగతనంబుల, దొరతనంబుల, భాగ్యవంతులకెదైన బాధలేదు. వెల్లుది అదృష్టమున నిరుపేదమని కథనం. అది దొంగ సొమ్మునట అపురంబా. ఎలాగూ అదృష్టము చేతనే ఈమె నీకు లభించినదంటావా? అవునయ్యా. బోయవానికి రామచిలుక లాగునా నీకు ఈ కాంత ఎక్కడ చిక్కినదయ్యా? అలాగైనా నీ పేరు చెప్పరాదు? నేనెవరున్నాయనా నీకేమయ్యా? నేను హరిశ్చంద్రుడను. ఈమె నా భార్య చంద్రమతి అయ్యా, చంద్రమతి. ఎలాగూ విశ్వామిత్రుడిగా అప్పు పడితే అరిచినది నీవే కదా? అవును మహాత్మా. ఆ తపోధనుడైన ఆ విశ్వామిత్రుడికి ఎట్లు అప్పు పడితివి? నా రాజ్య సర్వతనకు దారిపోయినప్పుడు ముందు అతనికి ఇచ్చిన అన్న యజ్ఞాత్మమైన ధరము ముందుగా నిరూపించకపోవటం వలన ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? అయ్యా నా సత్యశీలమే పత్రములు, నా ఉభయ చిత్తములే సాక్ష్యములు. ఓరి అమాయకుడా, ప్రాణము లేని పత్రములకు సాక్ష్యములకు భయపడి నిక్షేపము లాంటి నీ ఇల్లాలని అమ్ముకొనుచున్నావా? ఉండుము హరిశ్చంద్ర, నాకు ఒక మంచి ఉపాయము దోచినది. నన్ను ఆ విశ్వామిత్రుడి వద్దకు తీసుకొని పొమ్ము. ఈ ధనము నీకు ఇవ్వవలసినది కాదని నీ పక్షమున నేను న్యాయవాదిగా గైకొని రాయి గుద్ది మరి వాదింపగలను. ఒక్కొక్కరికి 5-6 సాక్ష్యం వచ్చిన పత్రములను ఎగవేయటలోను, దారిని పోయే వారిపై లేనిపోని అప్పులు కట్టించుటలోను నన్ను మించిన వాడు ఈ కాశికాపురములో ఎవ్వరు లేరయ్యా. గురుగారి పంచుకున్న కాశీపురంలో లేడు. హరిశ్చంద్ర నీకు ఇప్పుడు సహాయ సంపద కూడా లభించినది. రమ్ము. అయ్యలారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులు కానీ ఊరకుండు. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షించునుగాక. ఇటులెందరను వచ్చిననుకోని, కాది చూసి నాకెన్ని కష్టములు తెచ్చినంతేని. దివ్య భోగములు చెడినను చెడిపోని, నేనీ సత్యములు తప్ప, నేనీ సత్యములు తప్ప, ఇటు సూర్యున్నట్టు దోషనేని. వినుడు ముమ్మాటికి నా మాట. నీవెంత సత్య హరిశ్చంద్రుడైనను ధనము పట్ల కొంచెం సడలి ఇవ్వవచ్చునయ్యా. అందులకే సర్వే జన కాంచనామా శ్రేయంతని పెద్దలు చెప్పుతున్నారు. నా యొక్క ఈ ప్రమాణం అంగీకరించి కౌశికుని వద్దకున్నాము. అలాగున్న కౌశికుడే పాలయ్య ధనాశకింకా వరదుడుగు ముందు నీకేరాయి వేదాంతము. పాలొల్ల పిల్లి గలదే, పాలొల్లన పిల్లి గలదే, మాత్రం ఆనందంగా అయిందో హరి. ఏమండి మీరు బానిసను
కొనడానికి వచ్చిందిరా, భజనలు చేయడానికి వచ్చిందిరా. ఏబోయ్ చెడుగా మా వ్యవహారము జోలెవలే చూచి నన్ను ధనహీనుడుగా గుణించుచున్నావే. ఆ కాసిని మా ఇంటికి పంపివేయము, ధనము విచ్ఛుదము. హరిశ్చంద్ర, అయ్యా నీ భార్య నమ్ముటకు ఇష్టమే కదా? అలాగే అయ్యా. ఒరే కేశవ, ధర చెప్పుము. హరిశ్చంద్ర, నక్షత్రేశ్వర, ధర చెప్పు. నిన్నే నన్ను కాదు, నువ్వు అనాలిరా. నక్షత్రేశ్వర ధర చెప్పుము. అయ్యా బ్రాహ్మణ మీ యొక్క నామదేవము? కాల కౌశిక శాస్త్రి. కాలకోశ శాస్త్రి గారు. మీ శిష్యుడు కేశవ. కేశవ గారు ధర చెప్పుతును గట్టిగా వినుము. ఓ కాలకోశ శాస్త్రి గారు ధర చెప్తున్నాను. దంతాళంబుపై బలవంతుడకు పైకిలేసి పైకి రతవముందు అంతరుణము వేసి ఇతను కొనుమా ఓ ధన్యులారా. పాపాయ, నీ ధర వల్ల మా వాడి మతిపోయింది. తీయని చెరుకు పానకము తెచ్చి నోట పోయుచుండగా విషమని కక్కువానికి ఎవరేమీ చెప్పగలరు? హరిశ్చంద్ర, దాసిని పంపివేయము, ధనము ఇచ్చేదము. హరిశ్చంద్ర, ఇంకా నేను పోయి ఒక సెలవు ఇమ్ము. నేను పోయి ధనమందుకున్నాను. అలాగే అయ్యా. అమ్మా చంద్రమతి, నేను పోయేదినమ్మా, నాకు సెలవు ఇప్పించదు. ఒరే కేశవ, ఇదేదో చౌకబేరము కాదురా. ఆ నక్షత్రేశ్వరుడు ధనం ఇచ్చి వెళ్ళి రమ్ము. గురుగారు నీ పోషణ అమ్మగారి పోషణ గురుగారు. మన పోషణ సరిపోకపోతే అమ్మగారి పోషణకు ఇచ్చిన ఆయన. సరే దాసి ఇంకా పదలావా మరి. వచ్చుచున్నాను. నాథ, మంద భాగ్యురాలనైన నేను నేటితో మీ దృష్టి నుండి సహితము తొలగింపబడి పరాధీననే పోచుంటనే ప్రాణపతి. ఇక మిమ్ము చూసే భాగ్యము కూడా నాకు లేదు నాథ. నా యజమానుడు ఇంక నువ్వు నన్ను తొందర పెడుచున్నాడు. ఈ స్వల్ప కాలములోనే శుభదాయకమ్మగా మీ మూర్తిని కన్నులారా కాంచిపోయింది నాథ, కన్నులారా కాంచిపోయింది. కదలవేమి అని విప్రుడలించుటకు మున్ను కనులారా నిండు పదవేమని వటుండలించుటకు మున్నే సాగవేమని వటున్ లాగవచ్చుటకు మున్నే హరిశ్చంద్ర, నువ్వు నిక్కముగా కిరాతకును జన్మించమన్న కిరాతకుని కలమున కల్పవలసిన అలరదండం
ఎనిసగను రమేశ్వర, నా కొరకై మీరింతగా చింతింపవలదు స్వామి. విధి విధానాన్ని ఎవరు తప్పిద్దరు? మీరిక దుఃఖమడచుకుని నన్నే కాల కవచుకుని సేవావృత్తికి అనుమతించి పంపివేయుడు స్వామి, పంపివేయుడు. దేవి, ఇప్పుడు అనుమతింట ఏముంది? ఆ గర్భ శ్రీమంతురాల వారిని నిన్ను పరులకు ఎప్పుడు విక్రయిస్తును అప్పుడే నా అనుమతులన్నీ తీరిపోయినాయి దేవి, అప్పుడే నా అనుమతులన్నీ తీరిపోయినాయి. మానవతి, రాణివో సంభు భోగంబుల చెడి నూతనముగా దాచిగా వృత్తి అవలంబోవుతున్నా నీకు కొన్ని వాక్యములు చెప్పుతున్నాను. సావసిద్ధిరావై ఆకర్షింపు దేవి. సెలవిండు స్వామి. తల్లిదండ్రులు లేరిగ సఖీ తత్వముల్ కాని విలాసం మేవే మరపాటు చందకు సుమే ఏ విప్ర సేవా తలలో నాలుకగా మెలంగుమో తలలో నాలుకగా మెలంగుమో పిన్నలను పెద్దలను తలలో నాలుకగా మెలంగుమో. కుమారుడు లోహితాసుని ఎట్లు కాపాడుకుందువో కదా దేవి, ఇప్పుడు కాపాడుకుందువు. అక్కడనే ఉంటాడు స్వామి, కుర్రవాడు అక్కడనే. నీకు రావాల్సిన కష్టములు అయ్యా, నీకు రావాల్సిన కష్టములు అయ్యా. కష్టములెల్లి వచ్చిన నీకు నాకు ఆ కీడులను ఎడబాటు వదివక మేలేని సంతతం బడికిగా అయ్యా అయ్యా ఎరుంగా నిన్ను తెగనమ్ము చూడు ఆ సుత లోకిగా అయ్యో అయ్యో, ఎంతటి దారుణమైన వాక్యమును పలికితిరి స్వామి, ఎంతటి దారుణమైన వాక్యమును పలికితిరి. కుమారా, నాయనా, నీకు అమంగళం ప్రత్యేకమవును గాక నాయనా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక తండ్రి. నాథా, ఎంతటి దారుణమైన వాక్యమును పలికితిరి. ఎంత దారుణమైన వాక్యం కౌశికులకు కైకోలు భావించుటా అయ్యా ఎరుంగా నాథా, మనకు దుఃఖము శాంతింపుగాక స్వామి, దుఃఖము శాంతింపుగాక. కాలవశమున కలిగిన కష్ట జయములెల్ల కాలవశమున కలిగిన కష్ట జయములెల్ల వెంట నిలుచునే ఏకరీతి మిహిరమండలమునుగకు మేఘపటలి మిహిరమండలమునుగకు మేఘపటలి కూలిపోకుండునే
నాథ అట్లే అసిరకాలమునకు మరలా మనకు శుభం వచ్చి పునఃసమాగమున మనకు సౌఖ్యము లభింపకపోదు కదా నాథ, లభింపకపోదు కదా. అవును దేవి. చూడు కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకను ఊటిలో మేకలకై పోదొక చంతం పెండి ఒక చంతం ఈలోన పిల్లలను పామే గతించులో లేక పొలల పాలే చిక్కులో పుల్గులు వేదులపై ప్రాణులకు విజాగమంచు ఎవ్వారలో హరిశ్చంద్ర అయ్యా ముమ్మాటికి దాసుని కొనుక్కోవడం ఏమిటి? ఈ ఏడుపులు పెడపబ్బలు ఎందుకు? దాసి కదులు. అయ్యా వచ్చుచున్నాను మహాత్మా, వచ్చుచున్నాను నాథ. నాకిక సెలవసంగుడు స్వామి నిమ్ము బాసిపోదునే పెడలి పోవ సెలవిమ్మా. పెడలి పోవ సెలవిమ్మా.
దాటిపోయినది, నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. నేను ఇప్పుడు ఏ కాకినా లోకములో సర్వజనులందరూ ఏ కాకలే. అన్నదమ్ములు ఆలు పెట్టలో కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎంటరారిప్పుడు ఎంత వచ్చున్నది అదే సత్యము, అదే సత్యము. వెడలిపోయే సామ్రాజ్య వైభవము కొడుకు నా మీద నీవు కక్షబూని, నా మీద నీవు కక్షబూని జారిపోయద వేలనే జాలి లేదా స్థిరమై సంపద నల్ల గంటన కరేతిని సాగిరావు వేరికేసరి ఏ పోటు విధించనో విధి అది అవశ్య ప్రాప్తరంబో దానినెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడని గర్వము ఎవరికి కాదు, చితరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలముగా ఎవరికెవరలో 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 కళాకారులు, కళాపూజ్యులు, గౌరవనీయులు గొట్టె శ్రీనివాస్ గారు నా కళను ఆశీర్వదించి 100 రూపాయల కానుగ్గా పంపించినారు. వారి కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని ఆ శ్రీరాముడు చల్లగా కాచి కాపాడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అన్నయ్య గారు ముళ్ళ సైదులు గారు నా కళను ఆశీర్వదించి 200 రూపాయల కానుగ్గా ఇచ్చినారు. వారి కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి నా సర్వేశ్వరుడు సర్వదా కాచి కాపాడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నయ్య గారు. కొంచెం ఛాయ్ తాగుతున్నా, ఒక్క నిమిషం ఆగండి. మా స్నేహితుడు ముళ్ళ సైదులు గారు 500 రూపాయలు సమర్పించింది. వారిని ఎల్లవెల్ల హరిశ్చంద్రుడు కాపాడుగాక. ఒక ఫోటో కొట్టండి, వీడియోలో కెమెరాలో ఫోటో కొట్టండి. ఇద్దరం కొనాలి. ఆలయమేలా
కేశవా, ఒరే కేశవా, ఎక్కడ చచ్చాడు మీరు? ప్రొద్దుననగా వెళ్ళారు వాళ్ళ అయ్యగారు కేశవ. ఎంత మటుకు కనిపించలేదు. కేశవా, ఒరే కేశవ, ఏమిరా గొంతు బ్రద్దలయ్యేలాగా అరుస్తుంటే అమ్మగారు అని వచ్చి వెనకాల నిలబడతావా? దడిచి చచ్చాను కదరా నేను. అది సరే కానీ నాయనా, ప్రొద్దున్ననగా అంగడికి పోయారు కదా మీ అయ్యగారు నీవు. పొయ్యి మీదకేమో ఇత్తులు లేవు, పొయ్యి కిందకేమో కట్టెలు లేవు నాయనా. పొయ్యి అరుపుకుని కూర్చున్నా. అమ్మగారండి. ఏమిటో? అయ్యగారు దారిలో ఏమిట్రా? మీనాక్షమ్మ ఇంటికి వెళ్ళారా? అమ్మగారింటికి వెళ్ళారు. దేనికిరా? పంచాంగం చెప్పడానికి అమ్మగారు. లోపలికి వెళ్తుంటే నీవేం చేస్తున్నావురా? నేను కిటికీలో చూస్తాను అమ్మగారు. ఏం చూసావురా? అమ్మగారు అయ్యగారు డాన్స్ చేస్తారు. అమ్మగారు డాన్స్ చేస్తున్నారా? నువ్వే సరే కానీ నాయనా, నాయనా ఈరోజు నా పుట్టిన దినమయ్యా. అమ్మగారు అయ్యోయ్యో ఏడవబాక నాయనా. పుట్టిన దినం అంటే ఈ రోజు నేను పుట్టాను అని అర్థం అన్నమాట. ఇప్పుడు పుట్టారా అమ్మగారు? ఇప్పుడు కాదు నాయనా, చాలా సంవత్సరాలు అయింది. ఈ రోజు నా పుట్టిన రోజు. ఇవే నాయనా మా పుట్టింటోళ్ళు పెట్టారయ్యా. పుట్టింటోళ్ళు పెట్టారా? ఏమి కిందదిరా? వడ్డానమా? ఇది కూడా మా పుట్టింటోళ్ళే పెట్టారు నాయన. అన్ని మా పుట్టింటోళ్ళే. మా గురుగారేం పెట్టలేదా అమ్మగారు? పెట్టారు కదా నాయనా. ఇదిగో తాళి. తాళి ఒకటే పెట్టారు అమ్మగారు? అంతేనాయనా. అది పెట్టింది అమ్మగారు. ఏమిట్రా అది? నీ శార్థం వడ్డాను రా, మా పుట్టింటోళ్ళు పెట్టారు. అది సరే కానీ నాయనా, కూరగాయలు ఏం పంపించారు అయ్యగారు? కూరగాయలా? వంకాయ. వంకాయ నాకు దురదలైనా పడదు. దొండకాయ. దొండకాయ, దొండకాయ బెండకాయ అనాలి. దొండకాయ బెండకాయ కాకరకాయ అన్ని పంపించారు అమ్మగారు. అన్ని పంపించారా? ఏరా ఇంతకీ మీ అయ్యగారు ఎక్కడరా? అయ్యగారు పక్కింటికి చూసి రావడానికి పోయిన అమ్మగారు. ఏం చూసారా? ఆడ నలుగురు అయ్యగారు కూర్చుంటే వ్యవహారం పెట్టొస్తే అమ్మగారు ఉంటే ఆడ మాట్లాడకపోయా అమ్మగారు. నాయన ఈ రోజు నా పుట్టినరోజు అని పరమన్నం వండాను, దద్దోజనం వండాను, చిల్లిగారెలు చేశాను, అమ్మగారు పాయసం చేశాను, అన్ని వడ్డిస్తాను. కూర్చోనైనా అమ్మగారు. అయ్యగారు వచ్చిన తర్వాత నా కొట్టిద్దిరు అమ్మగారు. వెళ్ళు. అయ్యగారు తీసుకురానా? తీసుకురా. ఏమో కలహం? ఏమిటో విరహం? ఓ ఏమిటి అలాగంటున్నావు? ఏమనాలి మరి? ఏందో కోపడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమీ లేదు కానీ ప్రొద్దుననగా వెళ్ళారు కదా. తోటకూర
కలహం. ఏమిటో విరహం చెప్పండి. ఇంట్లో పని చేసుకోలేకపోతున్నామని బానిసని కొనుక్కొస్తూ ఉన్నాను. ఎవరు? అంగట్లో దాసిని కొనుక్కొని వచ్చాను. ఎంత పెట్టి కొనుక్కొని వచ్చారండి? ఎంతో కంతలే. సరే కానీ నువ్వు పని చేసుకోలేకపోతున్నావని తెచ్చారా? అలాగే కానీ మరి నా గురించి అంతయు చెప్పినారా? ఏమండోయ్, నా గురించి అంతయు చెప్పినారా? కలహం దాసిని చూపిస్తా. నక్షత్రేశ్వర, నన్నింత అన్యాయం చేసేదవయ్యా. హరిశ్చంద్ర, అడవుల్లో నన్ను విన్నాను. అన్నమునకు నీలకును ముఖం వాచినట్టు చేట నీది అన్యాయం కాదు కానీ న్యాయముగా నాకు రావాల్సిన బట్టలు తీసుకో. నాకు అన్యాయం ఎట్లయినాయా? విపత్తుల కూతుచు మోసిపోయి నీ వెళ్ళు వెంటరాక నీ తొత్తునే విందయంత గుగ్రతుల్లోకం వేదికల్ నెత్తలి వాడి చూచినట మెక్కిలి పట్టగా సిద్ధమవు కదా. నక్షత్రేశ్వర, మీ గురుగారి పని మీద వచ్చితిరి గాని నా కరికై వచ్చితిరా? ఓ ఈ దౌర్భాగ్యుడా, నా గురువు గారు చేసిన ఉపకారం ఏమియా? నా గురుభక్తిని కూడా నువ్వు ఆపేక్షించున్నావే. నువ్వు ఏమైనాను? నీ భార్య నమ్మొచ్చిన ధనము నా తోబతి కింద చెల్లవచ్చినాయి. మా గురువు గారు చూడమేమో ఇప్పుడే ఇచ్చేమో నేను పోయేదను. అయ్యా, ఇప్పుడు అంత ధనం ఎక్కడి నుంచి తెస్తున్నాయ్యా? నీ బిట్టి నిరుబాకులమని దీపం ఉండగా ఇది సక్క పెట్టుకున్నాడు. హరిశ్చంద్ర, నా గురునుండ భక్తంబు రూఖలేటులో స్వీకరించతి నీ ఎల్లు చేరవచ్చు. మునిరుడము భుండకు మీరుణభో మీరు పెనంగి పుదకు ఏ గంగలో నైనా మునికి పొంగో. ఏమోయి చేయి పట్టుకుంటున్నావు? కొట్టిదో ఏమి? అయ్యా, నేనంత సహజంగానే కాకుండా చేయడము ఇడిచి తిని ఇక ఆ సొమ్ము గురువు గారికి ఇచ్చివేయము. హరిశ్చంద్ర, నేను నిన్ను మాట్లాడేవాడిని కాను. మా గురుగారు ఇప్పుడే ఇచ్చేమో నేను పోయేదను. అయ్యా, ఇంతకన్నా చూడనిది ఏమున్నది? నన్ను కూడా అమ్ముకొని నీ గురుగారి రుణం రాబట్టుకును. ఇచ్చాడని కొనువాడే బరువు. ఎవరు కొనుకొను? కడజాతి వెనకనే విక్రింపు. సరే, నేను కాదన్నేలా? ఓ కాశీపురి పౌరులారా, ఇతర గుణగమ్ములు ఎక్కడికైనా చెప్తున్నా సావధానం గిను. కలపై రాజ్యమంతయు ఆది సోదిగల దానమిచ్చినట్టి ధర్మబుద్ధి విజయ చంద్రికల్ విధుల దిక్కులయలదు పోరగల్లినట్టి సర్వగణుడు ముల్లోకంబుల సంబోధించి పేదాల మదమదోచన విక్రమస్తుడు అనుమాత్రమైన పంకని బాట ఎరుంగడు అసమాన నిత్యతత్తుడు వెడుజీవుల అవలీల వేలినట్టి ఈ తోటకీర్తి అడిచంగ చక్రవర్తి బానిసీడుగా హమ్మంగ పడుడు కొనుడు పౌరులారా. మహోదలు దానులారా,
ఎవడో కడజాతి వాళ్ళు ఉన్నాడు. హరిశ్చంద్ర నువ్వు మాట్లాడు. తొలగిపోనిందయ్యా ధరణి తల్లిలోని తొలగిపోనిందయ్యా బబులుని కుక్కలని కట్టేసుకోనయ్యా బబులుని కుక్కలని కట్టేసుకోనయ్యా గబగబా వంటూ కరలి వాసన అంటారు మా దోషమంటారు వాసన అంటారు మా దోషమంటారు రాజంతా కలిసి కలిసి కడజాతి వాడినండి ఎందుకే దూరంగా ఉండేది నువ్వు తుప్పెళ్ళ మీద పడుతుంది, కొంచెం దూరంగా ఉండు. ఏమయ్యా కడజాతి వాడిని మైక్ మైక్ కడజాతి వాడు దూరంగా ఉండి మాట్లాడు. కడజాతి వారిని కాబట్టి దూరంగా ఉండవయ్యా. నీదే జాతియా? మీరేం జాతి మహా అసభ్యములను ఆ, మీ జాతి అసభ్యంలా సభ్యం కన్నా ఎక్కువగా గొప్ప పొలం. నీకన్నా పెద్ద కులం మాది కులాలు ఎక్కడ ఉండే చెబుతానయ్యా. కాలే లెలియలే కాలే కులమేలా కులమనగా ఎరుపా నలుపా తెలుపా కులమనగా ఎరుపా నలుపా మతాలు రంగు రంగుల కులాలు ఉన్నాయి, రకరకాలుగా మతాలు ఉన్నాయి. ఉన్న వాడితే ఉన్న కులం, లేని వాడితే లేని కులం. పోయ పండువా నీకు గుట్టగా, పోయ కడుపువా నీకు గుట్టగా. అరుంధతి మా ఆడపడిచా. అరుంధతి మా ఆడపడతాయా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇట్లా 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 అయితే నిల్చు. ఇటు వీడియో ఉంది, ఇటు తిరుగు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? బానిసోడు నమ్ముతున్నానయ్యా. బానిసోడు ఎవరయ్యా? ఇతడు ఎందుకు? ఎందుకు? మహా గురువు గారికి రుణపడి ఉంటాను. ఓహో, అప్పుడు అమ్ముతున్నావు. ఓ అప్పుడు అమ్ముతున్నావు. ధర చెప్పి ఎక్కువ. ధర చెప్పయ్యా కొంతాను. చెప్తాను సావధానంగినుడు. చెప్పయ్యా. దంతావలంబుపై బలమంతుల కన్ను నిలసి పైకి రతనం గంగ
వద్దమ్మ సంగి విధని కొనుమా ధర చెప్పింది ధరేనయ్యా. ఏమై నా కబుర్లు పెట్టాడు పెడతానే ఊ అని అదే పక్క తప్పుకో రావా. నీ పేరేంది? హరిశ్చంద్రుడు అంటారా? నేను కొంటా నిన్ను. నా పేరు వీరబావుడు. వీరదాసు అని పిలుస్తారు నన్ను. ఇష్టమేనా నీకు? అలాగే వీరదాసు అయ్యా. వీరదాసు అయ్యా. సర్లే అది అట్టుండాలి. వేపనయ్య నమ్ముతానన్నావు. నీ వంట దారా ఎంతవరకు చెప్పవయ్యా? గుర్తొచ్చిపోయింది అనుకో. పిల్ల పిల్లలు గుర్తొచ్చి వెళ్ళిపోయింది అనుకో. నా సొమ్ము కర్తవుడియా? నా సొమ్ము కర్తవురా. బేరంగీర వద్దు పోవయా. బేరంగీర వద్దు పోవయా. కన్నీటి బొట్టు భూమి మీద పడకూడదు. ఈ కన్నీటి బొట్టు కింద పడకూడదు. కొన్నాలి నీ పేరేందన్నావు? హరిశ్చంద్రుడు అందరయ్యా. హరిశ్చంద్రుడా? నా దాసుడేను. నా దాసుడను. వీర దాసుడా నానే. అలాగే సరే. వీరదాసు అయ్యా. నేటి రాత్రి అంతా వల్లకాటు ఎందుకు కావాలి ఉండాలయా? వచ్చేటప్పుడు ఒక్కకుండా నిండా కళ్ళు తీసుకొని రావాలయా? అలాగే అయ్యా. తీసుకో ఇగో కర్ర కూడా దగ్గర పెట్టుకో. అయిపోయిందా? నక్తేశ్వర ఎక్కడనో తపం బాల్సిన వాడు నీవు కూడా నా మూలన ఘోరాటంలో రాని పట్లు పడితే కూటొత్తమా? హరిశ్చంద్ర నేను అడుగునా సోమప్ప మీరు అడుగుతున్నారా? వినుడు. కలత వయంపకయ్యం కలకాలము కష్టము లుండబో కలత వయంపకయ్యం కలకాలము కష్టము లుండబో కావలసిన కారణార్థమున లవబుద పుణ్యే కృచబుల్ నీ కలపను జగయ్యా నా కలిశమిల్దగిల్దగు హతితము పైన త్రయంపకుండునే రాజు కింకరుడము కాలానుకూలముగో హరిశ్చంద్ర అయ్యా. ఇక నీ రుణము తీరింది పొమ్ము. నక్షత్రేశ్వర నువ్వు చేసినది ఏమున్నది? పూర్వ సంచితమే నా నీ కష్టంలో తెచ్చిపెట్టినది. ఇక నాకు సెలవు సంగుడు. ఏ ధర్మములు ఆదరించిన నాయి కష్టములు తప్పిపోవుట నీద బందో కుపాలో ఆ పన్నగ నిన్నే
వెళ్తును విశ్వేశ్వర ఇదిగో ఈ కట్ని ఇట్లా ఆగిపో ఇట్లా ఇటు వెళ్ళు అటు నుంచి అటు వెళ్ళు